రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం విశ్రాంత ఉద్యోగులు పోరుబాట పట్టారు. మహబూబాబాద్లో ఇందిరాగాంధీ విగ్రహానికి వినతి పత్రాన్ని సమర్పించారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బద్రీనాథ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏళ్లు గడుస్తున్నా గ్రాట్యుటీ, జనరల్ ప్రావిడెంట్ ఫండ్, సరెండర్ లీవ్లు వంటి ఆర్థిక ప్రయోజనాలు అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనారోగ్య సమస్యలతో సతమతమవుతూ చికిత్స చేయించుకోలేక మరోవైపు పిల్లల వివాహాలు, ఇతర ముఖ్యమైన ఖర్చులకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. బెనిఫిట్స్ చెల్లించకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం అనేది గత 2024 మార్చి నుంచి నేటి వరకు 18 మాసాల నుంచి రిటైర్డ్ అయిన ఉపాధ్యాయులందరూ కూడా ఏ ఒక్కరు కూడా ఒక్క రూపాయి ఇవ్వకుండా అంటే మేము దాచుకున్న డబ్బు ప్రధానంగా జీపీఎఫ్, లీవ్ ఎన్కాష్మెంట్, గ్రాట్యుటీ, కమిటేషన్ ఇవన్నిటిని కూడా దాదాపు 40 సంవత్సరాల సర్వీస్ చేసి అనేక మంది ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు, పేద విద్యార్థులకు మరియు సంక్షేమ పథకాలను అమలు చేసి నేడు చాలా రకాల ఇబ్బంది పడుతున్నాం. చాలామంది లోన్లు తీసుకొని ఇల్లు కట్టుకొని పెళ్ళిళ్ళు చేసి చాలా రకాలైన అప్పులు చేసి ఇవాళ ఒక్కొక్క ఉపాధ్యాయునికి, ఒక్కొక్క ఉద్యోగులకి దాదాపు 40-50 లక్షల రూపాయలు రావాలి. అయినా కానీ నేడు మార్పు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఈరోజు అనేక రకాల ఇబ్బందులు గురి చేస్తూ ఇందిరమ్మ రాజ్యంలో కూడా చాలా రకాలైన ఇబ్బందులు గురి చేస్తూ మమ్మల్ని హాస్పిటల్ పాలై దాదాపు 27 మంది ఉపాధ్యాయులు ఈరోజు ఉద్యోగులు చనిపోవడం జరిగింది. కాబట్టి ఈరోజు ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా మన యొక్క ఇందిరమ్మ రాజ్యం అనేది చెప్పుకున్నట్టు ప్రభుత్వం దయచేసి అనేక రకాల ఇబ్బందులు పెడుతున్నారు. కాబట్టి వెంటనే మాకు రావాల్సిన బకాయిల్ని ఖచ్చితంగా ఇవ్వాల్సింది ఇవ్వని పరిస్థితుల్లో ఈ నెలాఖరు వరకు ఏ పరిస్థితుల్లో ఖచ్చితంగా మీరు దశల వారీగా ఉద్యమాలు చేస్తారు.